ప్రజలు నన్ను ఆశీర్వదించి పెద్ద మనసుతో గెలిపించినట్లయితే చాలా దౌలతాబాద్ పనులు ఉన్నాయి. పిల్లలకు క్రీడా మైదానం లేదు. నేను 100% క్రీడా మైదానం చేయగలుగుతాను. తర్వాత రైతులకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఐకేపీ సెంటర్కు 5 ఎకరాల జాగా గురించి కృషి చేసి దానికి బౌండరీ చేసి ఒక రేకుల షెడ్ ఒక ఆఫీసు చేయగలుగుతాను. తర్వాత గ్రామంలో ప్రజలకు మెయిన్ రోడ్ మీద బాత్రూంలకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల సౌకర్యార్థమై బాత్రూములు చేయగలుగుతా, ఏర్పాటు చేయగలుగుతా. తర్వాత దౌలతాబాద్ ప్రజలకు ఒక నేషనల్ బ్యాంకు ఏర్పాటు చేస్తాను. తర్వాత ప్రజలకు ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడ చదువుకోని అర్థమవుతలేదు. నేను ఈ 5 ఏళ్ళల్లో డిగ్రీ కాలేజీ తెచ్చుటకు నేను ప్రయత్నం చేస్తా. అలా సఫలీకృతం అవుతా అని చెప్పి నేను ఆశిస్తున్నా. తర్వాత ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలల్లో నేను దిగిపోయి 30 సంవత్సరాలు అయినా కానీ మా ఎస్సీ సోదరులకు మా సోదరులకు కమ్యూనిటీ హాల్స్ లేదు. ఇప్పుడు నేను గెలిచినాక ఓన్లీ 1 సంవత్సరం లోపల మాల కులస్తులకు మాదిగ కులస్తులకు 2 కమ్యూనిటీ హాళ్ళు నిర్మిస్తా అని చెప్పి నేను మనస వాచ కర్మన నేను హామీ ఇస్తున్నా. ఎట్టిపిసిలా సాధించి తీరుతాను. తర్వాత ప్రజలకు కూరగాయల మార్కెట్ నేను సౌకర్యం కల్పిస్తాను. త్వరలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల అనుకూలంగా లేవు. మొత్తం సీసీ రోడ్ వేసి దానిలో బాత్రూమ్ సౌకర్యాలు, లైటింగ్ సౌకర్యాలు నేను తక్షణం ఏర్పాటు చేస్తాను. మరీ ముఖ్యంగా బస్సు గ్రామంలోకి వెళ్ళి పోతలేదు. గ్రామంలోకి వెళ్ళి పోవాలంటే అక్కడ ఈ కూరగాయలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి సపరేట్ ఏర్పాటు చేసి ఈ బస్సు గ్రామం నుంచి పోయేందుకు నేను ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ మీరు ఎట్లా చేస్తారని మీరు అనుకుంటున్నారు. ఈ యొక్క నా సొంతం నిధులు కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నేను సంవత్సరానికి 365 రోజుల 300 రోజులల్లా నేను కష్టపడి పనిచేసి ప్రభుత్వం నుంచి నిధులు తెస్తా. నాకు హక్కు ఉంది, స్వతంత్రం ఉంది ప్రజల గురించి. తరువాత నేను ఎమ్మెల్యే గారిని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన గురించి నేను ఎంత ఇచ్చేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని నేను ఇప్పుడు మనసా వాచ చెప్తున్నా. మా ప్రజల గురించి కాళ్ళు పట్టుకొనైనా సరే వాళ్ళ ద్వారా నిధులు సేకరించి ఈ సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకొని పోయి ఇవన్నీ అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను ఎట్టి పరిస్థితులకు నేను కోరుకుంటున్నా. ఒకవేళ నేను గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోతే ఈ దౌలతాబాద్ ప్రజలు నన్ను ఏ శిక్షకు గురేసినా, నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను అనుభవిస్తాను సిద్ధంగా ఉన్నా. ప్రజల సోదరులారా, ఇది నాకు ఆఖరి అవకాశం. ఇది ఫైనల్ స్టేజ్. నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయ. పబ్లిక్ ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇది.